ఈ గత ఏడాది నడిచినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, ఆయన జైల్లో పెట్టడం, అదే టైంకి పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనకి సపోర్ట్గా నిలిచి జనసేన టీడీపీ యొక్క అలయన్స్ గురించి కూడా ఆయన అధికారిక ప్రకటన చేయడం ఇదంతా మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ తర్వాత నడిచినటువంటి రాజకీయ పరిణామాల్లో ప్రజల మెదడుల్లో ఇంకా ఆ అరెస్ట్ తాలూకా అంశం ఉందా, ఆ సింపతి ఇంకా క్యారీ అవుతుందా అనేది క్వశ్చన్. జగన్ అనే కాదు, చంద్రబాబు అనే కాదు, ఎవరైనా సరే ఒక పెద్ద నాయకుడు జైలుకి వెళ్ళొస్తే ఆ సింపతి వాళ్ళకి డెఫినెట్లీ క్యారీ అయిపోతుంది. ఎన్నికల్లో వాళ్ళ గెలుపుకు కూడా అది నాందిగా మారుతుంది. అనేక సార్లు చూసాం ఇది. మనం రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నా కూడా మనం దాన్ని కూడా కాస్త మైండ్లో పెట్టుకున్నారు జనాలనే చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసులో అయినటువంటి అరెస్ట్ కావచ్చు, ఇంకోటి. అంటే ప్రజలు ఎట్లా అయిపోయారంటే జగన్ అయినా, రేవంత్ అయినా, చంద్రబాబు అయినా వీళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది ఒక సింపతి క్రియేట్ చేస్తుందంటే జనాలు కేసులో పూర్వాపరాలు చూడకుండా అన్యాయంగానే జరిగింది వాళ్ళకనే చూడడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది అందరికీ వర్తిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు ఉన్న మాట వాస్తవం, కానీ అది సింపతిగా వాడుకోగలిగారు. చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉన్న మాట వాస్తవం, ఏదో స్కామ్ చేసే ఉండొచ్చు. ఇక్కడ అక్రమాస్తుల కేసులో జగన్ స్కామ్ చేసే ఉండొచ్చు, అట్లే చంద్రబాబు కూడా చేసి ఉండొచ్చు. బట్ జనం ఆ పెర్స్పెక్టివ్ కాకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారనే పెర్స్పెక్టివ్లో వెళ్ళడం చాలా బాధాకరం. ఓటుకు నోటు కేసులో కూడా రేవంత్ రెడ్డి ఏదో తప్పు చేసే ఉండొచ్చు అనే ఆలోచనే చేయకుండా కనీసం హెరాస్ చేశారు రేవంత్ రెడ్డి, నీ కేసీఆర్ కావాలని అరెస్ట్ చేయించారనేటువంటి ఒక మెంటాలిటీతో ఈ రకమైనటువంటి సింపతి పెర్స్పెక్టివ్ని ప్రజలు అనుకుని వాళ్ళని ఇంకా రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ దేశంలో. సరే, అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఏమనంటే రెడ్ బుక్ అని ఒక బుక్ పెట్టుకొని నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇందులో ప్రథమైనటువంటి ముద్దాయిగా ఉన్నారు. ఆయన కొడుకు ఆయన కూడా ఉన్నారు ఈ కేసులో. ఆయన మీద ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి, ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆయన ఒక రెడ్ బుక్ అని పెట్టుకుని అధికారులందరినీ బెదిరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పని పడతాం అనేసి ఆయన బెదిరిస్తున్నారు. అందువల్ల ఈయన ఆయన తండ్రి ఇద్దరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మీరు డెఫినెట్లీ ఈ బెయిల్ రద్దు చేయండి. బెయిల్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన వైలేషన్స్ అన్నీ కూడా ఈయన చేస్తున్నారు ఎన్నికలు అనేటువంటి వంకతో అని ఏపీసీఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు కూడా రకరకాల ప్రశ్నలు వేసింది. అయితే సిద్ధార్థ లూత్రా వీళ్ళ తరఫున, చంద్రబాబు తరఫున లాయర్గా ఉన్నటువంటి ఆయన రెడ్ బుక్ రాసుకుంటుంది లోకేష్, బెదిరిస్తుంది ఆయన, చంద్రబాబుని యొక్క బెయిల్ రద్దు చేయమంటారు ఏంటి మీరు అని కూడా ప్రశ్నించారు. అయితే మే 7వ తారీఖుకి కేసును వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సో మే 7వ తారీఖు రాబోయేటువంటి తీర్పు చాలా కీలకంగా ఉంటుందని, తమకి అనుకూలంగా రాబోతోంది ఆ తీర్పు అని ఏపీసీఐడి చాలా బలంగా నమ్ముతుంది. డెఫినెట్లీ అది కనుక జరిగితే ఏపీసీఐడికి ఒక బిగ్ బ్రేక్ త్రూ అవుతుంది. ఎందుకంటే 13వ తారీఖు ఎలక్షన్ అంటే 7వ తారీఖు చంద్రబాబు అరెస్ట్ అయితే అది డెఫినెట్లీ మరి అయితే చాలా గుడ్ పాజిటివ్ అయిపోతుంది జగన్కి. లేదంటే మాత్రం డెఫినెట్లీ మళ్ళీ ఆ బెయిల్ రద్దు అనేది ఆయనకి చెప్పాక ఇందాక సింపతి పెర్స్పెక్టివ్ గెయిన్ అయిందంటే డెఫినెట్లీ మళ్ళీ అది చంద్రబాబుకు అనుకూలంగా మారే పరిస్థితుంది. సో అరెస్ట్ చంద్రబాబు, డోంట్ అరెస్ట్ చంద్రబాబు అని చెప్పండి. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియాలి, ఏపీసీఐడికైనా సుప్రీంకోర్టుకైనా. కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా అరెస్ట్ చంద్రబాబు లేదా డోంట్ అరెస్ట్ చంద్రబాబు, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో క్లియర్ కట్గా రాయండి.